చైనా రాజధాని బీజింగ్లో హ్యూమనాయిడ్ రోబో హాఫ్ మారథాన్ అట్టహాసంగా జరిగింది. వందలాది రోబోలు పరుగు పందెంలో పాల్గొని ప్రేక్షకులను అలరించాయి. 100కు పైగా హ్యూమనాయిడ్ రోబో టీంలు ఈ రేసులో పాల్గొన్నాయి. పరుగు పందెంలో పాల్గొన్న రోబోల్లో 40% సొంతంగా దారి వెతుక్కుంటూ పరిగెత్తాయి. మిగిలిన వాటిని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించారు. దాదాపు 21 కిలోమీటర్ల మేర సాగిన ఈ రేసులో రోబోలు అనేక ఎత్తుపల్లాలు, కఠినమైన మలుపులను అధిగమించుకుంటూ ముందుకెళ్లాయి. ఈ హాఫ్ మారథాన్లో ఓ హ్యూమనాయిడ్ రోబో ఏకంగా మానవ ప్రపంచ రికార్డును బద్దలుగొట్టింది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఆనర్ తయారు చేసిన ఈ రోబో 21 కిలోమీటర్ల పరుగును 50 నిమిషాల 26 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఆ రికార్డు ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో అనే వ్యక్తి పేరిట ఉంది. అతను 21 కిలోమీటర్ల పరుగును 57 నిమిషాల్లో పూర్తి చేశాడు.记录到了有选手率先冲线了，我们可以回顾一下当时的画面，他的成绩是48分19。